అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేచురల్ డిఐవై షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ షాంపూ సింపుల్గా రెండు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కుంకుడుకాయలు తీసుకోవాలండి. ఈ కుంకుడుకాయల్లో వచ్చేసి సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అయితే కలిగి ఉంటుంది. దీనివల్ల మనకి డాండ్రఫ్ ఉన్న అలాగే ఎటువంటి పేలు, చుండ్రు ఇలాంటివి ఏమున్నా కూడా మనకి నేచురల్గా తగ్గుతాయి అన్నమాట. అలాగే మన జుట్టు కూడా మంచి షైనింగ్ ఇస్తుంది. అలాగే పొల్యూషన్ నుండి డ్యామేజ్ అయిన మన హెయిర్ని రిపేర్ చేయడానికి కుంకుడుకాయలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అంతేకాదండి, మామూలు షాంపూలు అయితే మన స్కాల్ఫ్ మీద ఉండే నేచురల్ ఆయిల్స్ని అయితే పోగొడతాయి. ఈ కుంకుడుకాయలు వచ్చేసి దీనివల్ల మనము తలంటుకుంటే దీంతో మనకి నేచురల్ ఆయిల్స్ అనేవి పోకుండా ఉంటాయి. దానివల్ల మనకి హెల్దీ ఎయిర్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా దీన్ని వచ్చేసి ఇలా కొంచెం క్రష్ చేసేసుకోవాలి, లేదా నానబెట్టుకున్నా పర్వాలేదు. మేము చిన్నప్పుడు అయితే ఈ లోపల ఉంటుంది కదా ఈ పిక్క, ఇది కూడా తినేసేవాళ్ళమండి. మీరు ఎప్పుడైనా తిన్నారా నాకు కామెంట్ చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి మంచిగా ఇలా క్రష్ చేసేసుకొని నానబెట్టుకోవచ్చు, లేదంటే వేడి నీటిలో ఉడకబెట్టుకోవచ్చు. నానబెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఉడికించుకుంటున్నాను ఒక 5 నిమిషాల వరకు. ఇప్పుడు మనం ఇలా క్రష్ చేసుకున్న ఈ కుంకుడుకాయల్ని ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. అదే ఆ వాటర్ మరిగేంత వరకు ఇలా మరిగించేసుకోవాలి. మరిగించాక కొద్దిగా చల్లారి పెట్టుకొని ఇలా గట్టిగా చేతితో మంచిగా ఇలా కుంకుడుకాయల్ని రసం మొత్తం బయటకు వచ్చేటట్టు పిసికేసుకోవాలి. ఇలా పిసికేసుకున్న తర్వాత దీన్ని మొత్తము కూడా ఇలా ఒక వడజల్లిడితో కానీ క్లాత్తో కానీ స్ట్రెయిన్ చేసుకోవాలి. లేదంటే మన జుట్టుకి అది మొత్తం ఉండిపోయి చిక్కులుగా ఉంటుంది, మనకు కూడా చిరాకు అనిపిస్తుంది కదా. సో అలా కాకుండా ఇలా మనం వడపోసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. మనం షాంపూ యూజ్ చేసుకున్నట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ రసం మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా ఈ పిప్ వచ్చేసి మనం పడేయకుండా డెడ్ స్కిన్ రిమూవింగ్కి, అలాగే ఎండి సామాన్లు, దేవుడి సామాన్లు అవి తోమడానికి బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా రసము, అందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అదే మందార పువ్వులు అందరికీ తెలిసిందే. చాలా మంచి విటమిన్స్, అలాగే మన జుట్టుకి మంచి షైన్ ఇవ్వడానికి, మంచి మాయిశ్చరైజింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మంచి కండిషనర్ లాగా మన జుట్టుకి పనిచేస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొన్ని మందార పువ్వులు, అది ఎర్ర మందార పువ్వులు తీసుకున్నాను. మీరు ఏ మందార పువ్వులు అయినా యూజ్ చేసుకోవచ్చు దీనికోసము. ఇంకా నేను మిడిల్ పార్ట్ అలాగే కింద గ్రీన్ కలర్ పార్ట్ తీసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఈ వాటర్ని 2 నిమిషాలు మరిగించుకుంటున్నాను. ఆ పువ్వుల్లో ఉండే రసం అంతా కూడా ఆ వాటర్కి అబ్జర్వ్ అయ్యేంత వరకు అనమాట. సో ఇలా మరిగించుకుంటున్నాను. సో ఇలా మరిగించేసుకొని ఈ మనం కుంకుడుకాయ రసము 1 మంత్ అయినా ఉంటుందండి. ఇది మాత్రం ఈ మందార పువ్వు రసము ఎప్పుడు కావాలంటే అప్పుడే కలిపేసుకోవాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మందార పువ్వులో లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లెమన్ వేస్తే ఈ మందార పువ్వు రంగు అంతా కూడా అచ్చం మందార పువ్వు కలర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం బ్లాక్గా ఉంది కదా, సో లెమన్ కానీ వేసామంటే మనకి రెడ్గా అయిపోతుంది. అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఎలా అవుతుంది అనేసి. ఇప్పుడు ఇది యూజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. లెమన్ అనేది మీకు స్కాల్ఫ్ పైన ఎటువంటి కురుపులు కానీ పింపుల్స్ లాంటివి ఉంటే మాత్రం అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే లెమన్ వల్ల ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది, మండుతుంది అనమాట. సో కదండి, వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు అదే షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట. చూసారా, ఒక్క చిక్కు కూడా ఉండదు. అలా మనం స్ట్రెయిన్ చేసేస్తాం కాబట్టి వడపోసుకుంటాం కాబట్టి ఇంకా అందులో ఎటువంటి ఇది ఉండదు అనమాట. జుట్టుకు అంటుకోవడం అలాంటిది ఏమీ ఉండదు. మన నేచురల్ ఆయిల్స్ని కూడా ఈ షాంపూ అనేది పోగొట్టకుండా ఉంటుంది. సో దానివల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది అనమాట, హెల్తీగా ఉంటుంది కూడా. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.